బ్రేకింగ్ న్యూస్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు పట్టుకున్నారా? నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి. సంగారెడ్డిలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు? పోలీసులు ఎంతవరకు ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. పోలీసులు పట్టుకున్నారా లేదంటే తప్పించుకున్నారా? పిన్నెల్లిని ఇంకా అరెస్ట్ చేయలేదు అని డీజీపీ హరీష్ గుప్తా అంటున్నారు. పిన్నెల్లి కోసం 4 బృందాలతో గాలిస్తున్నామని ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు. సంగారెడ్డి దగ్గర పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. పోతిరెడ్డిపల్లిలో చౌరస్తాలో అరెస్ట్ చేసినట్లు ఒకసారి, పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సమీపంలో ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో అరెస్ట్ చేసినట్టు మరొకసారి ప్రచారం జరిగింది. కానీ పిన్నెల్లి అరెస్టుపై క్లారిటీ ఇవ్వలేదు పోలీసులు. అయితే సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి గన్మెన్ను డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసుల స్వాధీనంలోనే ప్రస్తుతం పిన్నెల్లి వాహనాలున్నాయి. ఆ సమయంలో పిన్నెల్లి సోదరులు తప్పించుకున్నారు అని మరో టాక్. చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇంకా గాలిస్తూనే ఉన్నాయి అని పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని డీజీపీ అంటూ ఉన్నారు. మాచర్లలో ఓ పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. ఈసీ సీరియస్ కావడంతో ఈసీ యాక్షన్ తీసుకోమని ఏపీ సీఈఓకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకసారి పిన్నెల్లి ఎక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిన్నెల్లి నెంబర్కు నేను ఆర్టీవీ స్టూడియో నుంచి కాల్ చేస్తాను. పిన్నెల్లి ఎక్కడికి పారిపోలేదు అని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఈసీ పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిందో అప్పటి నుంచి పిన్నెల్లి ఆచూకీ తెలియడం లేదు. ఒకసారి నేను పిన్నెల్లికి కాల్ చేస్తున్నాను. పిన్నెల్లి నెంబర్కి ఆయన లిఫ్ట్ చేస్తారో లేదో చూద్దాం. పిన్నెల్లికి కాల్ చేస్తుంటే అవుట్ ఆఫ్ మళ్ళీ కాల్ చేస్తాను. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా అని అంటుంది. మళ్ళీ కాల్ చేస్తాను పిన్నెల్లికి. పిన్నెల్లి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు? ఒక దశలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు చిక్కారు. పోలీసులు అదుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. పిన్నెల్లిని ఇంకా అరెస్ట్ చేయలేదు. పోలీసులు గాలిస్తున్నారు పిన్నెల్లి కోసం అని చెప్తున్నారు. మాచెల్లలో ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈసీ కూడా సీరియస్ కావడంతో పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. మా పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి హైదరాబాద్కి వచ్చేసారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత మొన్న పిన్నెల్లి పోలింగ్ బూత్లో ఈవీఎం మనకి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని ఒకసారి వస్తుంది, స్విచ్ ఆఫ్ అని మరొకసారి వస్తుంది. సో పిన్నెల్లికి ఫోన్ రీచ్ కావడం లేదు. మరి పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడున్నారు? పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశాము అని ఏపీ డీజీపీ చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? కొంతమంది ప్రత్యర్థి పార్టీల నేతలు దేశం దాటి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఆయన ఎక్కడున్నారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది, సస్పెన్స్ కొనసాగుతోంది. పోలీసు బృందాలు మాత్రం గాలిస్తున్నామని చెప్తున్నారు. పిన్నెల్లి డ్రైవర్ను, ఆయన గన్మెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి సమీపంలో కారును వదిలి ఆయన అక్కడ నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిన్న నుంచి పిన్నెల్లి ఆచూకీ తెలియడం లేదు. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పిన్నెల్లి కారు డ్రైవర్ ఆయన సంగారెడ్డిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. కానీ పిన్నెల్లి ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక పోలింగ్ బూత్లో, మాచర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ సీరియస్ కావడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిన్నెల్లి కోసం గాలిస్తున్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, పిన్నెల్లికి ఫోన్ చేస్తూ ఉంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఇప్పుడు పిన్నెల్లి ఎక్కడున్నారు? ఎటు వెళ్ళారు? పోలీసులకి ఏదైనా క్లూస్ దొరుకుతుందా? ప్రస్తుతానికైతే పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడనే సమాధానం దొరకట్లేదు. పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 4 బృందాలు అయితే పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. నిన్న సంగారెడ్డి వద్ద పిన్నెల్లి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే ఇదంతా పిన్నెల్లి ఒక ఒక డ్రామా ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారమే చేశాడని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం పిన్నెల్లి కోసం మొన్న ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత వాస్తవంగా 20వ తేదీనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ ఈవీఎంల ధ్వంసం కేసులో A1గా చేర్చారు. దాని
దానికి సంబంధించిన మెమో కూడా పల్నాడు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. అప్పటి నుంచి కూడా పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న ఉదయం ఆయన హైదరాబాద్ కోకట్పల్లిలో హిందూ అపార్ట్మెంట్లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలివిగా ముందు ఆయన కారులో లేకోకుండా తన కారుతో పాటు తన గన్మెన్ కార్లు మొత్తం 3 కార్లతో కూడిన కాన్వాయ్ని బయటికి వచ్చాయి. బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఆ కారులను ఏపీ పోలీసులు ఫాలో అయినట్టు తెలుస్తుంది. ఫాలో అయిన తర్వాత సంగారెడ్డి వైపు హైవే మీద వెళ్తున్నప్పుడు సంగారెడ్డి వద్ద అక్కడ స్థానిక పోలీసులు తెలంగాణ పోలీసు సహకారంతో ఆ వెహికల్స్ని అడ్డుకుంటే అక్కడ కేవలం ఆ వెహికల్స్లో గన్మెన్తో పాటు డ్రైవర్ మాత్రమే ఆ వెహికల్స్లో ఉన్నారు. మిగతా ఎవరు కూడా దాంట్లో లేరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యూహాత్మకంగానే ప్లాన్ ప్రకారమే ముందు తన వెహికల్స్ని బయటికి పంపించి తర్వాత ఆయన వేరే కారులో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారనేది పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారని పోలీసులు కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకంతున్న సమాచారం ప్రకారం ఆయన తమిళనాడు కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్కి బార్డర్లో ఉన్నటువంటి తమిళనాడు కానీ లేకపోతే ఇటు మహారాష్ట్ర కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లోకి వెళ్ళి ఉంటారనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానిస్తున్నారు. డీజీపీ కూడా అరెస్టు చేయలేదు, ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని కూడా ఆయన కూడా ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పిన్నెల్లి అయితే అరెస్టు కాలేదని తెలుస్తుంది. అయితే ఆయన ఎప్పుడు అరెస్టు చేస్తారనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుందని చెప్పాలి. ఎందుకంటే డీజీపీ చెప్తున్నారు 4 బృందాలుగా గాలిస్తున్నామని చెప్తున్నారు. ఆయన గన్మ్యాన్ని అదేవిధంగా డ్రైవర్ను అదుపులో తీసుకున్నామని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడితే ఆయన దగ్గర ఉన్నటువంటి పిన్నెల్లి ఫోన్ని తీసుకుంటే మొత్తం సమాచారం బయటకు వస్తుందని చెబుతున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ గన్మెన్ డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా పిన్నెల్ని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 10కి పైగా సెక్షన్లు నమోదయ్యాయి. దాదాపు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు పిన్నెల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారనే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు పోలీసులు ఇంకా సమాధానం చెప్పట్లేదు. పూర్తి స్థాయిలో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి కోర్టుకైతే హాలిడేస్, కానీ ఒక సమ్మర్ వెకేషన్ బెంచ్ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఆయన బెయిల్ కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేక ఇతరత్ర ప్రయత్నాలు చేస్తున్నారా? ఏం తెలుస్తుంది? వైసీపీ నేతలు ఏమైనా చెప్తున్నారా? ముందస్తు బెయిల్కి ఏమైనా ట్రై చేస్తున్నారా? ఆయన వైసీపీ నేతలు ప్రస్తుతానికైతే బెయిల్కి సంబంధించి అయితే పిన్నెల్లి ఎక్కడ కూడా హైకోర్టు వెకేషన్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వెకేషన్ బెంచ్కి ఇప్పటివరకు అయితే ఆయన అప్పీల్కి అయితే వెళ్ళలేదు బెయిల్కి సంబంధించి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఒకటి చెప్తున్నారు. ప్రధానంగా కేవలం ఒక 1 మినిట్ వీడియో మాత్రమే బయట పెట్టారు. అంతకుముందు జరిగినటువంటి సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంతకుముందు అదే పోలింగ్ బూత్లో టీడీపీ రిగ్గింగ్కి పాల్పడింది కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి అక్కడ ఆ ఈవీఎంను ధ్వంసం చేశారనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట. కావాలనే కేవలం ఒక 1 మినిట్ ఉన్న వీడియోని ధ్వంసం చేసే వీడియోని మాత్రమే బయట పెట్టారనేది వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు చెలో పల్నాడుకు కూడా టీడీపీ నేతలు పిలిపిస్తే పోలీసులు అందరూ కూడా హౌస్ అరెస్ట్ అయితే చేస్తారు. ప్రస్తుతానికైతే డీజీపీ కూడా చెప్తున్న మాట ఏంటంటే పిన్నెల్ని ఇంకా అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేస్తామని ఆయన చెప్తున్నారు. పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నామని మాత్రమే చెబుతున్నారు. రోహిత్ రైట్. రాజేష్, అయితే ఈవీఎంల ధ్వంసం గురించి ఈసీ ఇంకెటువంటి వివరిస్తుంది? ఇప్పటికే వైసీపీ నాయకులు చెప్తున్నారు కేవలం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ధ్వంసమైన ఈవీఎం గురించి మాత్రమే వీడియో బయటకు వచ్చింది, అది కూడా ఒక సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు అని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి ఈసీ చెప్తోంది, సీఈఓ చెప్పారు సుమారు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని. దానికి సంబంధించిన ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు అని వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. దీని గురించి ఈసీ ఏదైనా వివరణ ఇస్తుందా? అంటే పాల్వాయికి సంబంధించినటువంటి గేటు ఉన్నటువంటి పోలింగ్ నెంబర్ 202 దానికి సంబంధించినటువంటి ఆ సీసీ ఫుటేజీ అది వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజీ. అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే తెలుసు కాబట్టి వెబ్కాస్టింగ్ 100% వెబ్కాస్టింగ్ అక్కడ ఏర్పాటు చేశారు. ఆ వెబ్కాస్టింగ్ సంబంధించిన వీడియో అఫీషియల్గా ఎన్నికల అధికారులు ఎవరు కూడా దాన్ని విడుదల చేయలేదు, అది అనఫీషియల్గా బయటకు వచ్చిన వీడియో. అయితే దీనిపైన కూడా పోలీసులు కానీ ఎన్నికల అధికారులు విచారణ చేస్తున్నారు. ఎవరి ద్వారా ఆ వీడియో బయటకు వచ్చిన దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టే దాదాపు పల్నాడులో 9 పోలింగ్ స్టేషన్లు ఈవీఎంస్లో అయితే ధ్వంసమయ్యాయి. వాటికి సంబంధించినటువంటి మొత్తం ఫుటేజీ ఈ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్నికల సంఘం వద్ద ఫుటేజ్ అంతా కూడా ఉంది. ఎందుకంటే సచివాలయం నుంచి ఎన్నికల అధికారుల నుండి అక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తం మానిటరింగ్ అంతా ఇక్కడి నుంచే చేశారు కాబట్టి ఆ ఫుటేజ్ మొత్తం ఉంది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మిగతా చోట్ల ఎక్కడ కూడా ఇలా ఈవీఎంలు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ధ్వంసం చేయలేదు. కేవలం పోలింగ్ నెంబర్ 202లో మాత్రమే ఆ బూత్ నెంబర్లో మాత్రమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా వెళ్ళి అక్కడ ఈవీఎం ధ్వంసం చేశాడు కాబట్టి దానికి సంబంధించిన వీడియో మాత్రమే పెట్టారు. అయితే వైసీపీ నేతలు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా చాలా ఫుటేజ్ బయటికి రావాల్సి ఉంది. అక్కడ లోపల ఉన్నటువంటి ఏజెంట్లు కూడా వీడియోలు తీశారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చి తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. రోహిత్ రైట్. రాజేష్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన పోలీసులు పట్టుకోలేదు అని డీజీపీ చెప్తున్నారు.
ఆయన తప్పించుకున్నారు అని పోలీసులు అంటూ ఉన్నారు. ఆయన ఆచూకీ ఇంకా తెలియడం లేదు. పిన్నెల్లి డ్రైవర్ని గన్మెన్ని నిన్న పోలీసులు హైదరాబాద్లో సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి కోసం 4 బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈసీ సీరియస్ కావడంతో ఈసీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిన్నెల్లి కోసం గాలిస్తున్నారు. పిన్నెల్లి ఆచూకీ ఇంకా తెలియలేదు. మరి ఆయన ఎక్కడున్నారు, ఎప్పుడు బయటకు వస్తారు? ఎప్పుడైతే ఈసీ సీరియస్ అయిందో, ఆయన అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసిందో అప్పటి నుంచి పిన్నెల్లి ఆచూకీ తెలియడం లేదు. మరి పిన్నెల్లి ఎప్పుడు బయటకు వస్తారు? పోలీసులకు ఆయన సరెండర్ అవుతారా, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? పిన్నెల్లి యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది